మాజీ సీఎం జగన్ సారు కీలక నిర్ణయం తీసుకున్నడం వల్ల ఇక పార్టీ ప్రజల్లోనే ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యిండట. ఇక ఈ మేరకు కార్యాచరణను ఫిక్స్ చేసుకున్నాడు, ప్రణాళికను తయారు చేసుకున్నాడు. జనాలలోకి పోయేందుకు పక్కగా ప్లాన్ చేస్తున్నాడు అయ్యా మన మాజీ సీఎం జగన్ సారు. జగన్ సార్ యూకే పోయేందుకు రీసెంట్ గా హైకోర్టు అనుమతి ఇచ్చింది కదా. ఇక 5 ఏళ్ల గడువుతో ఆయనకు పాస్పోర్ట్ మంజూరు చేయాలని చెప్పి అధికారులకు న్యాయస్థానం ఆదేశన చేసింది. ఇక 16వ తేదీన యూకేలో జరగనున్న కుమార్తె గ్రాడ్యుయేషన్ డేకు జగన్ సారు సతీ సమేతంగా హాజరు కాబోతున్నాడు అయ్యా. ఇక ఇంకో పక్కన జిల్లాల పర్యటనకు జగన్ సార్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్టే తెలుస్తున్నది. ఇక మాజీ సీఎం జగన్ సారు గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన యూకే పర్యటన ఏదైతే ఉన్నదో అది మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్ గా పబ్లిక్ మధ్యనే ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు అయ్యా. రీసెంట్ గా జగన్ కు హైకోర్టు రిలీఫ్ దక్కింది. జగన్ కు 5 ఏళ్ల కాల పరిమితితోని పాస్పోర్ట్ ను మంజూరు చేసిన సంగతి మనకు ఎరికైనది. అయితే నేను యూకే వెళ్లేందుకు అనుమతి కావాలని అనుకుంటా జగన్ సార్ కోర్టును ఆశ్రయం చేసిండన్న ముచ్చట మనకు ఎరికైందే కదా. ఇప్పుడు కోర్టు నుంచి రిలీఫ్ వచ్చుడుతోని ఇక ఇంకో పక్కన జిల్లాల వారీగా కూడా కమిటీలను ఏర్పాటు చేస్తున్నాడు. జిల్లా నాయకులతోని కసరత్తులు చేసి మీటింగులు పెట్టి అధ్యక్షులతోని కరాఖండిగా ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడి వైఎస్ఆర్ సిపిని ఎట్లా బలోపేతం చేయాలి, మన పార్టీ జనాలకి ఎట్లా పోవాలనే దాని మీద కూడా మల్లగుల్లాలు బాగానే పడుతున్నాడట జగనన్న. ఇక లండన్ నుంచి వచ్చిన తర్వాత అంటే ఈ నెల 29వ తారీఖు నుంచి జిల్లాల పర్యటన ప్రారంభం అయ్యేటట్టుగా ప్రాథమికంగా షెడ్యూల్ ను ఫిక్స్ చేసిండయ్యా. ఇక ఏదైనా కారణాలతో వాయిదా పడితే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం చేయాలని కూడా డిసైడ్ అయ్యిండట. ప్రతి వారం 2 రోజులు ఒక్కో జిల్లాకు సమీక్షలు కార్యకర్తలతోటి మమేకం అయ్యేటట్టుగా కూడా జగన్ అన్న బాగానే ప్లాన్ వేసి ఫిక్స్ అయ్యిండట. జిల్లాలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు, గత ఎన్నికల వేళ కేడర్లో వచ్చిన లోపాలు, ఒకరికొకరికి సమన్వయం లోపించడం, వివాదాలు, లొల్లులు, పంచాయతీలు ఇటువంటి అన్నిటి మీద అందరు నాయకులతోని నియోజకవర్గాల వారిగా లీడర్లతోని మీటింగులు పెట్టి జగన్ అన్న మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడట. అట్లనే ఆలోచన చేసి రాబోయే ఎలక్షన్లలో డంకా బజాయించాలి, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలి ఆంధ్రప్రదేశంలో అని చెప్పి కసి మీద ఉన్నాడట జగన్ అన్న. ఇక ఇంట్లో భాగంగా ప్రతి వారం 2 నుంచి 3 రోజులు జిల్లాల పర్యటనలో ఉండేందుకు జగన్ అన్న సిద్ధమయ్యిండయ్యా. అయితే ఫిబ్రవరి నెలాఖరుల బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి. మరి ఈ సమావేశాలకు హాజరు అవుతాడా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు జగన్ అన్న టీం దగ్గర నుంచి. మొత్తం 26 జిల్లాలలో కూడా సమీక్షలను పూర్తి చేసిన తర్వాత ఇక పబ్లిక్లకే పోయేటట్టు కార్యాచరణ ఉంటుందని చెప్పి జగన్ సార్ స్పష్టం చేసుకుంటూ వచ్చాడు. ముందుగా కేడర్కు అండగా ఉండుకుంటా స్థానిక అంశాలను, ప్రభుత్వ వైఫల్యాలపైన కూడా పూర్తిగా ఫోకస్ పెట్టి జిల్లాల వారిగా కార్యక్రమాలను సిద్ధం చేసుకోవాలని చెప్పి జగన్ అన్న నేతలకు సూచనలు చేస్తున్నాడట. ఇంకా అంతేకాకుండా కూటమి ప్రభుత్వం మీద కూడా ఇప్పటికీ జనంలో ఉన్నటువంటి ఆదరణ ఎట్లున్నది, వాళ్ళ పనితీరు ఎట్లున్నదని వివరించే ప్రయత్నం కూడా చేయబోతున్నాడట. మొత్తానికి కూటమిని కూకటి వేలతోటి పెగలించేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేయాలనేది సంకల్పంతో జగనాల్ సార్ ముందడికి పోతున్నాడట. ఏదేమైనా కానీ ఇప్పుడు జగనాల్ సార్ చెప్పినటువంటి ఈ ముచ్చటని ఇన్నోళ్ళు అయితే పక్కకు పోయి పక్కుమని నవ్వుతున్నారయ్యా. అధికారం ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగినావు, ఇప్పుడేమో నేను అది ఎత్తా ఇది ఎత్తా పబ్లిక్లలో ఉంటా అని చెప్పి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు అయ్యా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క లీడర్తోనన్నా మాట్లాడినావా? పబ్లిక్ సమస్యలను అసలు పట్టించుకున్న దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అయ్యా జగనయ్య? ఇప్పుడేమో బిడ్డకు గ్రాడ్యుయేషన్ అని చెప్పి నువ్వేమో యూకేకు సతీ సమేతంగా పోతున్నావు. ఏనాడన్నా మన తెలుగు రాష్ట్రాలలో అయినటువంటి ఫంక్షన్ కు భార్యను దోలుకొని వచ్చినావా? మంచి పండుగలకు ఏనాడన్నా భార్యాభర్తలు దంపతులుగా కూర్చున్నారానయ్యా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అధికారం పోయిన తర్వాత ఎందుకు అయ్యాకి కొత్త కొత్త కథలు, నువ్వు ఎట్లునో అట్లనే ఉండరు అది ఇప్పటికీ కూడా అని కొంచెం కారెడ్డలాడుతున్నారు ఈ ముచ్చటేరికైనా ప్రతిపక్ష నేతలు. ఏదేమైనా కానీ జగనాల్ సార్ మాత్రం గట్టి ఫోకస్ తోని ఇదివరకు లెక్క కాకుండా జరిగినటువంటి తప్పు ఒప్పులను లెక్కలేసుకుంటా బగ్గా ప్రణాళికతోనే పోతున్నాడు. కంపల్సరీ రాబోయేది మా పార్టీ అధికారంలోకి అని చెప్పి తొడలు జబ్బలు సరిసేటోళ్ళు కూడా లేకపోలేదు అలా పార్టీలా. సరే రాబోయే ఎలక్షన్లు సీఎం అయ్యే సంగతి పక్కన పెడితే ముందు శాసనసభలో అడుగుపెట్టి 10 పచ్చాలను ప్రశ్నించమని చెప్పవయ్యా మీ జగనాల్ సార్ను, అప్పుడు చూద్దాం మీ పార్టీ సంగతి అని చెప్పి కారెడ్డాలు ఆడేటోళ్ళు కూడా లేకపోలేదు. మరి చూద్దాం మరి జగనాల్ సారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడో, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా పాటుపడబోతున్నాడో.